హలో ఫ్రెండ్స్! మొన్న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో బీజేపీ మంచి మెజారిటీతో అధికారంలోకొచ్చింది. 27 ఏళ్ల తర్వాత నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో బీజేపీ తన అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈసారి వాళ్ళ సీఎం క్యాండిడేట్‌ని ప్రకటించడానికి బీజేపీ సుమారు 12 రోజుల సమయం తీసుకుంది. ఈలోపు ప్రజలందరూ ఎన్నో ఊహాగానాలేశారు. కానీ లాస్ట్‌కి ఒక వుమెన్ క్యాండిడేట్ అయిన రేఖా గుప్తాకి ఢిల్లీ సీఎం పదవి ఇచ్చింది బీజేపీ. అసలు ఎవరు ఈ రేఖా గుప్తా? ఆమె క్వాలిఫికేషన్స్ ఏంటి? ఎందుకని ఈమెను సీఎం క్యాండిడేట్‌గా ఎన్నుకున్నారు? ఇలాంటి విషయాలన్నీ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సీఎం క్యాండిడేట్ విషయంలో బీజేపీ ఎప్పుడు టైం తీసుకుంటుందన్న విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే ఇతర పార్టీస్‌కి ఉన్నట్టు వీళ్ళ స్ట్రాటజీ కొంచెం డిఫరెంట్. వీళ్ళు వారసత్వ రాజకీయాలను ఎంకరేజ్ చేయరు. ఈ సంగతి మనం చూసాం. అది మహారాష్ట్ర ఎలక్షన్స్‌లో అయినా, ఛత్తీస్‌గఢ్ ఎలక్షన్స్‌లో అయినా, ఇంకా హర్యానాలో అయినా వాళ్ళ సీఎం క్యాండిడేట్‌ని చాలా యూనిక్‌గా డిసైడ్ చేశారు. అదే విధంగా ఢిల్లీ క్యాపిటల్‌లో కూడా అదే చేశారు. అసలు రేఖా గుప్తా క్వాలిఫికేషన్స్ ఏంటి? ఒకసారి డిస్కస్ చేద్దాం. రేఖా గుప్తా విషయం గనుక చూస్తే ఈమె ఢిల్లీకి నాలుగో విమెన్ చీఫ్ మినిస్టర్ అవుతుంది. ఎందుకంటే మనకు ఢిల్లీని రూల్ చేసిన వుమెన్ చీఫ్ మినిస్టర్స్‌లో ఫస్ట్ షీలా దీక్షిత్, తర్వాత సుష్మా స్వరాజ్ గారు, లాస్ట్ ఇయర్‌లో అతీషి, సీఎం కేజ్రీవాల్ వైఫ్ అతీషి కూడా రూల్ చేశారు. ఇప్పుడున్న రేఖా గుప్తా ఫోర్త్ వుమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ. రేఖా గుప్తా ఈమె 94-95 టైంలో దౌలత్ రామ్ కాలేజ్‌లో చదువుతున్నప్పుడే రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. అది ఏ విధంగా అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏపీవీపీ యూనియన్ హెడ్‌గా వ్యవహరించారు. అంతేకాకుండా ఢిల్లీ యూనివర్సిటీ మనకు తెలిసిందే ఢిల్లీ యూనివర్సిటీ ఎంత ఫేమస్సో. ఢిల్లీ యూనివర్సిటీస్‌లో కూడా స్టూడెంట్ కౌన్సిల్ బాడీ ఎలక్ట్‌గా 96, 97లో పనిచేశారు. దాని తర్వాత 97, 98 ఢిల్లీ యూనివర్సిటీ ఎలక్షన్స్‌లో యూనివర్సిటీ స్టూడెంట్ కోఆర్డినేటర్ హెడ్‌గా గూడా ఈమె ఎలక్ట్ అయ్యారు. అంటే తన స్టూడెంట్ లైఫ్ నుంచే పాలిటిక్స్‌ని అలవాటు చేసుకున్నారు రేఖా గుప్తా. మనం రేఖా గుప్తా జీవితం గనుక చూస్తే ఒక సామాన్య విద్యార్థి నుండి నేడు ఢిల్లీ సీఎం వరకు ఎదిగిందంటే రియల్‌గా ఇది మిలియన్స్ ఆఫ్ యూత్‌కి అలాగే వుమెన్‌కి ఒక ఇన్స్‌పిరేషన్ అని చెప్పాలి. తను ఢిల్లీ యూనివర్సిటీ హెడ్‌గా 97-98 వరకు పనిచేశారు. దాని తర్వాత ఏబీవీపీ లెగసీ కంటిన్యూ చేస్తూ బీజేపీలో జాయిన్ అయ్యారు. 2003-4 ఆ టైంలో బీజేవైఎంకి ఒక హెడ్‌గా వ్యవహరించారు. అంతేకాకుండా ఈ బీజేవైఎం అంటే ఏదైతే యూత్ వింగ్ ఉందో దీనికి చాలా పొజిషన్స్ కూడా ఈ రేఖా గుప్తా చేపట్టారు. అలాగే 2007లో ఢిల్లీలో నార్త్ పితంపురా అని ఒక వార్డ్ ఉంది. అక్కడి నుంచి ఈమె కౌన్సిలర్‌గా ఎలక్ట్ అయ్యారు. మళ్ళీ 2012లో కూడా అదే నార్త్ పితంపురా నుంచి మరోసారి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు రేఖా గుప్తా. అదే కాకుండా 2022లో షాలిమార్ బాగ్‌బీ అనే వార్డ్ నుండి ఈమె కార్పొరేటర్‌గా కూడా ఎలక్ట్ అయ్యారు. మనం చూస్తే రేఖా గుప్తా ఒక సామాన్య విద్యార్థి నుంచి అక్కడి నుంచి ఒక స్టూడెంట్ యూనియన్ హెడ్ నుండి కార్పొరేటర్ స్థాయి వరకు ఎదిగారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాట నిజమేనండి. నీకిచ్చిన కర్మని నువ్వు చేస్తూ ఉండు. ప్రతిఫలం గురించి ఆలోచించకు. రేఖా గుప్తా విషయం చూస్తే అదే. తనకిచ్చిన ప్రతి పనిని సత్ప్రవర్తనతో నిర్వర్తించి నేడు ఢిల్లీ సీఎం పదవిని చేపట్టారంటే అది మామూలు విషయం కాదు. మీరు చూస్తే ఈ షాలిమార్ బాగ్‌బీ విభాగం ఏదుందో అక్కడ కార్పొరేటర్‌గా తన విధులను పర్ఫెక్ట్‌గా నిర్వర్తించారు. ఎప్పుడు ప్రజల మధ్యన ఉండడం, వాళ్ళకి కావాల్సిన అవసరాలను తెలుసుకోవడం, అక్కడున్న రోడ్లు గానీ, మౌలిక సదుపాయాలు గానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అపార్ట్మెంట్స్ పక్కన పార్క్స్ కానీ, ఇలాంటి ఎన్నో కన్‌స్ట్రక్ట్ చేపించి వాళ్ళ సమస్యలని తెలుసుకొని లీడర్ అంటే ఎలా ఉండాలో ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు రేఖా గుప్తా. అందుకే నేడు మొన్న జరిగిన 2025 ఢిల్లీ ఎన్నికల్లో ఇదే షాలిమార్ బాగ్‌బీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి, ఈరోజు వుమెన్ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా అనే స్థాయికి ఎదిగారు. ఇవాళ జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా గారు, రాజ్‌నాథ్ సింగ్ ఇంకా ఎందరో ప్రముఖులు కూడా అటెండ్ అయ్యారు. వీరిలో మన తెలుగు రాష్ట్రాల నుండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అటెండ్ అయ్యి ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఒక గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ గానే చేశారని చెప్పాలి. మనకు ఆశించినవేవి ఊరికే రావని అంటుంటారు. అది నిజమే. ఎందుకంటే మనం 'రేఖా గుప్తా' గారి రాజకీయ జీవితం చూస్తే 2015-20లో జరిగిన ఢిల్లీ ఎలక్షన్స్‌లో 2 సార్లు ఈమె కంటిన్యూయస్‌గా ఓడిపోయారు. అదే షాలిమార్ బాగ్‌బీ నియోజకవర్గం నుండి. తన అపోజిట్ ప్రత్యర్థి అయిన బందనా కుమారి చేతిలో. ఈ బందనా కుమారి ఆప్‌కి చెందిన క్యాండిడేట్. అయితే తన ధైర్యాన్ని ఏమాత్రం పోనివ్వకుండా మళ్ళీ ప్రయత్నించారు ఈ 2025 ఎన్నికల్లో. మనం ఇక్కడ గమనిస్తే ఇంకోటి బీజేపీ ప్రభుత్వం కూడా ఈమె 2 సార్లు ఓడిపోయింది. ఈమె మన క్యాండిడేట్‌గా పనికిరాదని ఏమాత్రం అనుకోకుండా తన డిటర్మినేషన్ ఇంకా పట్టుదల చూసి మరలా అవకాశం ఇచ్చారు. రేఖా గుప్తా గారు ఈసారి ఖచ్చితంగా ప్రూవ్ చేసుకున్నారు.
చూద్దాం మరి ఈసారి రేఖా గుప్తా గారు ఢిల్లీలో ఎలాంటి మార్పులు తీసుకొస్తున్నారో. మనకి ఢిల్లీ ఎలక్షన్స్ మొత్తం యమునా రివర్ పొల్యూషన్, అక్కడ బేసిక్ ఫెసిలిటీస్, రోడ్స్, ఇంకా వాటర్ డ్రింకింగ్ ఇలాంటి వాటిపైనే నడిచింది. రేఖా గుప్తా గారి పొల్యూషన్‌ని కంట్రోల్ చేయడానికి ఏమేం మెజర్స్ తీసుకుంటారో రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ 'నవీన్ దేవరకొండ టాక్స్‌ని' లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.